భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటం, ఆ తర్వాత ఇద్దరూ సర్దుకుపోవటం సహజం. కానీ కొందరు మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా పోట్లాడుకుంటారు. చివరికి కొట్టుకునే వరకు వెళ్తారు. అలాంటి సంఘటనలు తరచూ మనం చూస్తుంటాం. తాజాగా అలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్లో జరిగింది. దంపతుల మధ్య తలెత్తిన గొడవ వారిద్దరినీ ఆసుపత్రి పాలు చేసింది. కోపంలో భర్త నాలుకను కురికేసి ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. అలా ఇద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. ఈ వార్త స్థానికంగా కలకలం రేపడమే కాదు, నెట్టింట వైరల్గా మారింది. రాజస్థాన్లోని ఝలావర్ జిల్లా బకానీ పట్టణంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బకానీ పట్టణానికి చెందిన కన్హయ్య లాల్ సైన్ సమీపంలోని సునేల్ గ్రామానికి చెందిన రవీనా సైన్ ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల మధ్య తరచూ తగాదాలు జరిగేవి. ఈ క్రమంలోనే మార్చి 20 గురువారం రోజున ఈ జంట ఏదో విషయంలో మళ్లీ గొడవపడ్డారు. అది చినికి గాలివానగా మారి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర కోపానికి గురైన భార్య భర్త నాలుకను కొరికేసింది. గాయపడిన కన్హయ్యలాల్ను అతని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. తెగిపోయిన నాలుకను కుట్లు వేసి చికిత్స అందించారు వైద్యులు. ఈ సంఘటన తర్వాత రవీనా కూడా గదిలోకి వెళ్లి తన మడికట్టును కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు అడ్డుకుని ఆమెను కూడా ఆసుపత్రికి తరలించారు. కన్హయ్యలాల్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. రవీనా సైన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.